యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన అమ్మాయి మన తెలుగు అమ్మాయి అయిపోయారు అనుపమ గారు. సో ఆవిడని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నైస్ అవుట్ఫిట్, ఇక్కడ బైసన్ అని రాసింది, ఒక క్లోజ్ అయ్యండి అమ్మ. ఆవిడ అంత మంచిగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. ఎస్, ఇంకా చాలా ఉన్నాయి. నేను 4-5 డిఫరెంట్ బైసన్ అవుట్ఫిట్స్ వేసుకున్నాను. నైస్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. ఓకే, ముందుగా కిష్కిందాపురి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్, దానికి మంచి అప్రిసియేషన్ ఇచ్చారు మీరందరూ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా లెట్స్ కమ్ టు బైసన్. బైసన్ గురించి చెప్పాలంటే ముందు మారీ సెల్వరాజ్ గారు గురించి చెప్పాలి. మీరందరూ ఆయన ఫిల్మ్స్ చూసుంటారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ పరియేరం పెరుమాల్ టైంలో ఆయన నాకు ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు, కానీ అది నేను చేయలేదు, మిస్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ బిజీ అయిపోయాను. ఐ వాజ్ డూయింగ్ 3 తెలుగు ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్. సో దాని తర్వాత అప్పటి నుంచి పరియేరం పెరుమాల్ నుంచి నేను ఆయన మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది ఆయన ఫిల్మ్స్. అండ్ ఐ రియలీ లైక్ ఫిల్మ్స్ లైక్ దాట్. సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఆయన నాకు ఈ ఫిల్మ్లో బైసన్లో ఒక అవకాశం, యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అండ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను ముందు కూడా చెప్పాను, ప్రేమం టైంలో నాకు ప్రేమం చేసినప్పుడు ఒక వర్క్ షాప్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు బైసన్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది. అండ్ నాకు మాత్రం కాదు, ఈ ఫిల్మ్తో అసోసియేట్ అయిన అందరికీ అట్లాగే చాలా కొత్తగా ఒక ఫీలింగ్ ఇచ్చారు.